దర్శకంగా నిర్వహించాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికే దక్కింది. మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ డిఎస్సి మీద జరిగిన స్కామ్ ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని యువతకి అండగా ఈరోజు అందరూ ధర్నాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. నీట్ పేపర్ లీకేజీ స్కామ్ కన్నా ఈ మెగా డిఎస్సి స్కామే చాలా పెద్దది. దీంట్లో జరిగిన అక్రమాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎలాగైతే కేంద్ర మంత్రి గారు నైతిక బాధ్యత వహించి నీట్ పేపర్ లీకేజీకి రాజీనామా చేశారో అలాగే రాష్ట్రంలో మెగా డిఎస్సి లీకేజ్కి అలాగే 420 జీవోలు ఇచ్చి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాల్ని అంటగట్టి అక్రమాలు చేసినందుకు నైతిక బాధ్యత వహించి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చూస్తే నీట్ పేపర్లో లీకేజ్ జరిగిన వెంటనే యువత దాని మీద ఉద్యమం చేస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ పేపర్ లీకేజ్కి కారణమైన కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే యాంటీ లీకేజ్ ఏదైతే ఉందో యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ పేపర్ లీకేజ్ బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయటం కూడా జరిగింది. మరి ఈరోజు జంజీలు యువత విద్యార్థి కోరుకునేది జవాబుదారీతనం. ఆ జవాబుదారీతనాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించినప్పుడు రాష్ట్రంలో అంతకు మించిన స్కాము ఈ మెగా డిఎస్సిలో జరిగినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు జవాబుదారీతనంతో తన కొడుకుతో రాజీనామా చేయించలేదని నేను అడుగుతున్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్న మంత్రులతో మాటలు కూడా సరిగ్గా మాట్లాడటం చేత కానీ చెత్త వాళ్ళతో ఈరోజు తిట్టించడానికి లేదా మీ పార్టీలో ఉన్న రౌడీలతో ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల మీద దాడులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ తప్పు చేసిన నీ కొడుకుని రాజీనామా చేయించి ఈరోజు అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెగా డిఎస్సిలో స్కామ్ జరిగింది, అది ఎలా జరిగిందో ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగింది. కానీ 2 నెలల వరకు దానికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేని లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతుంటే దమ్ముంటే రాజ్ జగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి మీ నాన్న అడిగితే తెలుస్తుంది. ఊరికే మైకులు ఉన్నాయి కదా, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకుని అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత కాదా? ఈరోజు ఎవరితో అఫీషియల్స్తో మీటింగ్ పెట్టాము, వాళ్ళు చెబుతున్నా కూడా మీరు వినట్లేదు అంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? జీవో ప్రకారం మేము చేసామంటున్నారు. ఆ జీవోలే మీరు ఈ ఉద్యోగాల్లో అక్రమాలు చేయడానికి ఇచ్చిన 420 జీవోలు అని చెప్పడం జరుగుతుంది. ఇదిగో మీరు ఇచ్చిన జీవోలు. ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగాన్ని రిక్రూట్ చేయాలంటే దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, దాంట్లో ఏ విధంగా ఒకవేళ స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఏ బేసిక్లో ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 ఈ 420 జీవోలు మీరు తీసుకొచ్చారు. దేనికి? ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు చేసుకొని కోట్లాది రూపాయలు దోచుకొని అనర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటానికి. ఒకటి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి 3% అంటే 2% స్పోర్ట్స్ కోటాలు ఇవ్వాలి, 3%కి పెంచారు. సో సంతోషమే 3% పెంచడం, కానీ న్యాయబద్ధంగా ఇచ్చారా? లేదు. మీరు ఇచ్చిన జీవో నెంబర్ 47లో క్లియర్గా ఉంది. దీంట్లో ఏముంది? వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్సే లేకుండా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ఏ డిపార్ట్మెంట్, పోలీస్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఒక జీవోని ఇచ్చారు.
ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? వాళ్ళ సర్టిఫికేట్స్ ఒరిజినల్ లేకుండా ఎలా ఇస్తారో ఒకసారి చెప్పండి. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటప్పుడు ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేశారు. అవన్నీ బయటకు వచ్చాయి. ప్యాక్ ఆట ఆడే వాళ్ళకి, దాయాలు ఆడే వాళ్ళకి, వానాగుంతలు ఆడే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి ఈ రాష్ట్రం కోసం దేశం కోసం మెడల్స్ తెచ్చే వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదంటే మీరెంత దగా చేశారు ఈ డిఎస్సి ఎగ్జామ్ పేరుతో అనేది అందరికీ కనిపిస్తుంది. పోనీ మీరు ఇచ్చిన జీవోలు నిజమైన జీవోలు, ఇది రాష్ట్ర యువతకి పనికొస్తాయని నమ్మకం మీకుంటే ఎందుకు ఈరోజు అవి క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ జీవో ఇచ్చారు? అంటే 3% జీవో ఇచ్చి దాంట్లో ఎగ్జామ్ లేకుండా రిక్రూట్ చేయొచ్చని జీవో ఇచ్చి మీరు కోట్లాది రూపాయలు స్కామ్ చేసి ఉద్యోగాలు మీకు కావాల్సిన అనర్హులకు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 56 తీసుకొచ్చారు. దీంట్లో ఏమిచ్చారు? నెసెసరీ అమెండ్మెంట్స్ హ్యావ్ బీన్ issued wide reference, third read about to Andhra Pradesh State and Subordinate Service Rules 1996 issued in GOMS number 436 General Administration Department dated 15th October 1996 subsequently amended from time to time. గతంలో ఏ జీవో అయితే ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే దాని బేసిస్లోనే జాబ్స్ ఇవ్వాలన్న పాత జీవోని మళ్ళీ తీసుకొచ్చారు. అంటే మీరు తీసుకొచ్చిన జీవోలు 420 జీవోలు కాదని నేను అడుగుతున్నా. సో ఈ విధంగా మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సిని చూపించి ఈరోజు యువతను మోసం చేసిన లోకేష్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేకపోతే మీరు పోలీసులు పెట్టుకొని ఎన్ని దాడులు చేయాలనుకున్నా, రెడ్ బుక్ రాజ్యాంగం చేసినా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే తల వంచి దానికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. మీరంతా జూజూబీలు ఏపీ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అయితే ఈ ఈవీఎంలని స్కామ్ చేసి దొంగదారిన వచ్చిన ప్రభుత్వం మీది. కాబట్టి ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి ఎలా వస్తున్నారో చూశారు. మొన్న పొగాకు రైతులు జగన్ గారు వస్తే ఎలా వచ్చారో చూశారు. ఖచ్చితంగా మీ భర్తం పట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత, మహిళలు రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో బాధ్యతగా వహించాల్సిన మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లేదా మొన్న మోడీ గారి మీటింగ్ జరిగితే మోడీ గారికి భజన చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప మీకు అధికారం ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత లేకపోవడం దిగజాడుతనం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని న్యాయబద్ధంగా నడుచుకొని ఈ మెగా డిఎస్సీలో అన్యాయమైన అర్హులకి న్యాయం చేయాలి. సిబిఐ విచారణ వెళ్ళే అలాగే లోకేష్తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. అండ్ రెండోది, మొన్న మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కళ్ళార్పకుండా ఎలా అబద్ధాలు చేశారో మీరు చూశారు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని జగనన్నని బ్యాట్ చేయడానికి జగనన్న అనని దాన్ని ఏ విధంగా పాడిందే పాడరా అన్నట్టుగా అబద్ధాలు పచ్చ ఛానల్లో, పచ్చ పేపర్లో రాసుకోవడానికి మాట్లాడారో మీరు చూశారు. అంటే నిజంగా ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు అవసరమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునింటే ఆ ప్రాంత రైతులకి వారికి కాంపన్సేషన్గా ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇచ్చారు? పర్మిషన్లు అక్కడ కట్టడానికి ఏ విధంగా తీసుకొచ్చారు? ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కృషి చేశారో అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ఎవరో కట్టిన బిల్డింగ్కి మీరు సిగ్గు లేకుండా పోయి ఈరోజు మీరు నిల్చోవడమే తప్పంటే మళ్ళీ కట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. నాకు ఇంత సర్వీస్ ఉంది, నేను అంత ఢిల్లీలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు నాయుడు మరి భోగాపురంలో ఎప్పుడో నువ్వు రాయేస్తానని ఒక రాయిని చూపిస్తున్నావు. అది ఎక్కడుంది? మరి ఆ రాయేసినప్పుడే నెల్లూరులో ఒక రాయేసావు, కుప్పంలో ఒక రాయేసావు. మరి అవి ఎందుకు ఎయిర్పోర్ట్లుగా మారలేదు అని నేను అడుగుతున్నా. మరి 45 ఏళ్ళు 50 ఏళ్ళ సర్వీస్ ఉందని చెప్పుకునే నీకు నిన్ను ముఖ్యమంత్రిగా 4 సార్లు అయ్యే అవకాశం ఇచ్చినందుకు కుప్పంలో టెంకాయ కొట్టిన ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు ఇంకా కట్టలేకపోతున్నావు? ఆ కుప్పంకి నువ్వు నీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు?
అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇంకా ఈ జెన్జీల కాలంలో కూడా పాత కాలంలో లాగా నువ్వు అబద్ధాలు చెప్తే సోషల్ మీడియాలో ఇమీడియట్గా ఏది నిజం ఏది అబద్ధం అని అందరికీ తెలిసిపోయే పరిస్థితి. కాబట్టి నీ అబద్ధాలు కట్టిపెట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు, యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 10,000 కోట్లు బకాయి ఉంది. అది వెంటనే చెల్లించాలి. అలాగే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తానన్నది వెంటనే అమలు చేయాలి. ఈ 2 ఏళ్లలో ఇవ్వని దాన్ని కూడా కలిపి నిరుద్యోగులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన విజయవాడలో ఏ విధంగా బోండా ఉమ్మ కానీ ఇంకొక చోట కానీ ఈరోజు కోడిగుడ్లతో కొట్టడం ఏంటి, ఈరోజు వచ్చి రాళ్ల దాడి చేయటం ఏంటి, అసలు ఈ నిరాహార దీక్షల దగ్గర ఉచ్చలు పోయటం ఏంటి అంటే సైకోలా మీరు, రాక్షసులా ఏంటి అసలు? మీకేం పేరు పెట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు తప్పు చేయకుంటే మెగా డిఎస్సిలో మీరు కనుక స్కామ్ చేసి అక్రమాలు చేయకుంటే ఎందుకు ఈ విధంగా ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు? పోలీసులతో ఎందుకు బెదిరిస్తున్నారు లీడర్స్ని, యువతనే నేను ప్రశ్నిస్తున్నా.